కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకోబోతున్నట్లుగా ప్రకటించారు. గజెట్ పబ్లికేషన్ కోసం పేపర్లు సిద్ధం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇక ఎన్నికల ప్రచార సమయంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతూ వైసీపీ నేత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించలేకపోతే తన పేరు మార్చుకుంటానంటూ సంచలన శపథం కూడా చేశారు. ముద్రగడ పద్మనాభంగా ఉన్న తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానంటూ సవాల్ చేశారు ఆయన. అయితే పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో తిరుగులేని విజయాన్ని అందుకుంది. దీంతో తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు ముద్రగడ పద్మనాభం. సవాలుతో తాను ఓడిపోయాను కాబట్టి పేరు మార్చుకోవడానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ఇక మరోవైపు ప్రజల కోసం కష్టపడ్డ వైఎస్ జగన్ ని గౌరవించకపోవడం బాధాకరమని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తన రాజకీయ ప్రయాణం వైఎస్ జగన్ తోనే కొనసాగుతుందంటూ స్పష్టం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అప్పాజీ అందిస్తారు. అప్పాజీ. మధు, కాపు ఉద్యమ నేత వైఎస్ఆర్సీపీ నాయకులు ముద్రగడ పద్మనాభం తన పేరు మార్పు చేసుకునేందుకు రాగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఆయన కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం పోటీ చేసినటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో ఓడించి తీరుతానని, లేని పక్షంలో తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్పు చేసుకుంటారని చెప్పేసి అప్పట్లో ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అఖండ విజయం సాధించడంతో తాను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని, ఆ నేపథ్యంలోనే తాను పేరు మార్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా ఈ రోజు ముద్రగడ పద్మనాభం ఈ రోజు ప్రకటన చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి తన పేరు మార్పుకు సంబంధించి ఇప్పటికే గజెట్ పబ్లికేషన్ కు సంబంధించిన పత్రాలు కూడా తాను తయారు చేసినట్లుగా మీడియా సమావేశంలో చూపించడం జరిగింది. అయితే ఇంత కష్టపడి పనిచేసినటువంటి పేద వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు పట్టించుకోకుండా ఇక కూటమికి విజయం సాధించడం కొద్దిగా అశాంతిగా. రైట్, థ్యాంక్ యూ అప్పాజీ.